వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అందుకే ఆనంద్ సినిమా అప్పుడు కొంచెం మిస్ అయ్యా. జయం సినిమాలో వెళ్ళవయ్యా వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు అని తను చెప్పిన డైలాగ్తో సినీ ప్రేక్షకులని, అప్పటి యువతని తన వెంటే వెళ్లేలా చేసిన హీరోయిన్ సదా. జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సదా మొదటి సినిమాతోనే తన నటనకు మించి ప్రశంసలు అందుకుని తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఉదయ్ కిరణ్, నితిన్లతో నటించి ఆ తరువాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసి ఇప్పుడు కొన్ని టీవీ షోలలో జడ్జిగా కూడా చేస్తుంది. అయితే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సదా ఆ బీ గ్రేడ్ సినిమాల్లో ఎందుకు నటించింది? ప్రతి సినిమాలోనూ సదాతో ప్రొడ్యూసర్స్కి వచ్చే ఇబ్బంది ఏంటి? ఆ కారణం వల్లే ఎక్కువ సినిమాలు చేయలేకపోయిందా? అపరిచితుడు సినిమా కోసం డైరెక్టర్ శంకర్కి సదా పెట్టిన ఆ కండిషన్ ఏంటి? 37 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ సదా పెళ్ళెందుకు చేసుకోలేదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1984 ఫిబ్రవరి 17న మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి అనే టౌన్లో సయ్యద్ మహమ్మద్ దంపతులకు జన్మించింది సదా, అలియాస్ సదాఫ్ మహమ్మద్ సయ్యద్. సదా నాన్నగారు ఒక ముస్లిం, ఆమె అమ్మగారు ఒక హిందువు. వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సదా నాన్నగారు డాక్టర్గా పనిచేసేవారు. ఆమె అమ్మగారు ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కంపెనీలో మేనేజర్గా చేసేవారు. ఆ దంపతులకు సదా ఒక్కగానొక్క ఆడపిల్ల కావడంతో ఆమెని అల్లారు ముద్దుగా పెంచారు. సదా రత్నగిరిలో ఉన్న స్కార్డ్ హార్ట్ కాన్వెంట్ హైస్కూల్లో చదువుకుంది. సదాకి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అన్నా, డాన్స్ అన్నా చాలా ఇష్టం. అందువలన స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఫేర్వెల్ ఫంక్షన్ గాని, ఆగస్ట్ 15 గాని పాల్గొని డాన్స్ కూడా చేసేది. అలాగే అప్పుడప్పుడు యాక్టింగ్ కూడా చేసేది. ఆమె నటనకు, డాన్స్కు ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఇంప్రెస్ అయ్యేవారు. 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ యూనివర్సిటీ సెలబ్రేషన్లో డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ చేసింది. ఆ ఫంక్షన్కి బీజేపీ ఎమ్మెల్యే బాల్మణి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. సదా టాలెంట్కు ముగ్ధుడయి ప్రిన్సిపల్ గారితో ఈ అమ్మాయి గనుక ఒకవేళ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తే నా రికమెండేషన్తో సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారట. అప్పుడు ఆ ప్రిన్సిపల్ వెంటనే సదా అమ్మా నాన్నలతో మాట్లాడి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం చెప్పారు. కానీ వారిద్దరూ ఒప్పుకోలేదు. ఇప్పటి నుంచే ఎందుకు, ఇప్పుడు ఇంకా 10th క్లాసే కదా చదువుతుంది అని సున్నితంగా తిరస్కరించారు. తర్వాత స్కూల్ చదువు అయిపోయాక వాళ్ల నాన్నగారు మెడిసిన్ చదవమన్నారు. కానీ సదాకు బ్లడ్ అంటే భయం ఉండటంతో ఇంజనీరింగ్ చేస్తానని పట్టుబట్టింది. దాంతో వాళ్ల నాన్నగారు ఒప్పుకోక తప్పలేదు. ఇంజనీరింగ్ సీటు కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మెరిట్లో పాస్ అవడంతో ముంబైలో ఉన్న SNDT కాలేజ్లో ఆమెకు ఫ్రీగా సీటు వచ్చింది. ముంబైలో ఉంటూ చదువుకోవాలి కాబట్టి వాళ్ల అమ్మగారు సదాకి తోడుగా ఉండటం కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. సదా నాన్నగారు మాత్రం రత్నగిరిలో ఉంటూ వైద్య వృత్తిని కొనసాగించేవారు. ముంబైలో సదాగారు, ఆమె అమ్మగారు ఒక రూమ్ తీసుకున్నారు. ఒకరోజు SNDT కాలేజ్కి జాయినింగ్ డీటెయిల్స్ కోసం వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో యాక్టింగ్ స్కూల్ బోర్డు కనిపించింది. యాక్టింగ్ స్కూల్ బోర్డు చూడగానే సదా కళ్ళల్లో ఆనందం కనిపించింది వాళ్ళ అమ్మగారికి. సరే పిల్లేదో ముచ్చట పడుతుంది కదా అని డీటెయిల్స్ కనుక్కుందామని లోపలికి వెళ్లి కన్సల్ట్ పర్సన్ ని కలిశారు. ఆమెని కలిశాక సదా గురించిన వివరాలు అన్నీ చెప్పారు. అయితే ఆమె సదాని చూసి అమ్మాయి చాలా సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నట్టు ఉంది, ఇప్పటి సినీ పరిశ్రమ అలా లేదు, చాలా మోడ్రన్ గా ఉంది, అనవసరంగా డబ్బులు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, చక్కగా చదువుకోమనండి అని చెప్పారు. కానీ సదా అమ్మగారు అవేవీ పట్టించుకోలేదు. మా అమ్మాయి ఎలా ఉన్నా, సినీ పరిశ్రమ ఎలా ఉన్నా పర్వాలేదు, యాక్టింగ్ నేర్చుకుంటుంది, టైమింగ్స్ ఏంటో చెప్పండి అన్నారు. సరే మీ ఇష్టం, మీరు చేరతానంటే మాకు ఎందుకు, మేము చెప్పాల్సింది మేము చెప్పాం, మాకు డబ్బులు వస్తాయి అనుకుంటే మేమెందుకు వద్దనుకుంటాం. 40,000 రూపాయలు ఫీజు తీసుకుని అడ్మిట్ చేసుకున్నారు. కాలేజ్ టైమింగ్స్ కి అనుగుణంగా యాక్టింగ్ స్కూల్ టైమింగ్ సెట్ చేసుకున్నారు. ఆ యాక్టింగ్ స్కూల్లో చేరిన కొద్ది రోజుల్లోనే 2 కోఆర్డినేటర్స్ వచ్చి సదాని
మరొక అమ్మాయిని చూశారు. వాళ్ళిద్దరి ఫొటోస్ కావాలని అడిగారు. అయితే సదా దగ్గర ఫొటోస్ లేకపోవడంతో అప్పటికప్పుడు వేరే ఫోటో స్టూడియోకి వెళ్లి ఫొటోస్ తీయించుకుని మరుసటి రోజు ఆ ఫొటోస్ కోఆర్డినేటర్స్ కి ఇచ్చారు. కోఆర్డినేటర్స్ ఆ ఫొటోస్ ని తీసుకెళ్లి ఒక హిందీ దర్శకుడికి చూపించారు. ఆ ఫొటోస్ చూసిన వెంటనే సదాని ఆడిషన్స్ కి రమ్మని పిలిచారు ఆ దర్శకుడు. ఆడిషన్ బాగా చేయడంతో హీరోయిన్ గా ఎంపిక చేశారు. అదే సమయంలో తెలుగులో నువ్వు నేను తర్వాత తేజ, నితిన్ ని హీరోగా పెట్టి జయం సినిమా ప్లాన్ చేస్తున్నాడు. హీరోయిన్ గా లేత అమ్మాయి కావాలని ముంబై కోఆర్డినేటర్స్ కి చెప్పాడు. వాళ్ళు కొన్ని ఫొటోస్ పంపించారు. వాటితో పాటు సదా ఫొటోస్ కూడా పంపించారు. సదా ఫొటోస్ చూసి తనకు కావలసిన అమ్మాయి దొరికినట్టు ఉందే అనుకుని ముంబైకి వచ్చి సదాను పిలిపించుకున్నాడు తేజ. తేజ ముంబై వచ్చిన మరుసటి రోజు సదాని తీసుకెళ్లి తేజాకి చూపించారు. తేజ సదాని చూసి ఆడిషన్ కూడా చేయకుండానే 2 ముక్కలు మాట్లాడి సినిమా చేయడం ఇష్టమేనా, రెమ్యూనరేషన్ చాలా తక్కువ ఇస్తాను, ఓకే అంటే నువ్వు నా సినిమాలో హీరోయిన్ అన్నారు. సదాకి తేజ అంటే ఎవరో తెలియకపోయినా అంతకు ముందే కోఆర్డినేటర్స్ తేజ గురించి చెప్పారు. దాంతో ఆమె అమ్మగారు ఆలోచించి ఎక్స్పోజింగ్ లేకుండా వల్గారిటీ సీన్స్ లేకపోతే చేయడానికి మాకు ఏమీ అభ్యంతరం లేదని చెప్పారు. వాటన్నిటికీ తేజ ఒప్పుకొని నా సినిమాలో ఎక్స్పోజింగ్, వల్గారిటీ ఉండవు అని చెప్పారు. తేజ వెంటనే లంగా ఓణీలతో స్క్రీన్ టెస్ట్, మేకప్ టెస్ట్ చేయించి అగ్రిమెంట్ రాయించుకున్నాడు. దాంతో సదా కాలేజీకి సెలవులు పెట్టి హైదరాబాద్ వచ్చారు. సదాకి తోడుగా వాళ్ల నాన్నగారు కొన్ని రోజులు, వాళ్ళ అమ్మగారు కొన్ని రోజులు షూటింగ్కు తోడుగా వచ్చేవారు. జయం షూటింగ్ అంతా చిత్తూరు జిల్లాలో జరిగింది. జయం షూటింగ్కి వెళ్ళాక తేజ క్రమశిక్షణ చూసి సదా కొంచెం భయపడింది. దాంతో ముందే స్క్రిప్ట్ తీసుకుని చదవడం ప్రారంభించింది. తెలుగు నేర్చుకోవడం కోసం ఆమెకు హెయిర్ డ్రెస్సర్ గా ఉన్న ఒక అమ్మాయిని తోడుగా తీసుకుంది. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ సహాయంతో కూడా కొంచెం తెలుగు నేర్చుకుని స్క్రిప్ట్ లో డైలాగ్స్ చదవడం నేర్చుకుంది. ఎంత పంక్చువాలిటీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు తేజాతో చీవాట్లు కూడా పడుతూ ఉండేవి. ఒకరోజు హోటల్ రూమ్ నుండి లొకేషన్ కు వెళ్తున్నప్పుడు సుమో టైర్ పంచర్ అయి సుమో 3 మొగ్గలు వేసింది. అప్పుడే ఆ సుమోలో ఉన్నవారందరూ చనిపోయారు అని అనుకున్నారు. కానీ లక్కీగా అందరూ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అలాగే మరొక రోజు జయం క్లైమాక్స్ జరుగుతుండగా తేజ అనుకోకుండా సదాని పైనుంచి కిందకు దూకేయమని చెప్పడంతో సదా వెంటనే దూకేసింది. అప్పుడు ఆమె కుడి మోకాలు గడ్డంకి గుద్దేయడంతో దంతాలు చిన్నగా కదిలాయి. అలా జయం షూటింగ్ జరుగుతున్నన్నాళ్ళు చిన్న చిన్న దెబ్బలు చాలా తగిలాయి. క్లైమాక్స్ సీన్ లో అయితే ఆమె కాళ్లకు చాలా ముళ్ళు కుచ్చుకునేవట. జయం షూటింగ్ లో అన్ని డైలాగ్స్ సింగిల్ టేక్ లో చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. కానీ వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగ్స్ కి మాత్రం చాలా టేక్స్ తీసుకునేది. ఆ విషయంలో తేజ చాలా ఓపికగా చేయించుకున్నాడు. సినిమాకి ఈ డైలాగే ఆయువు పట్టు, దయచేసి దీన్ని చెడగొట్టకు, నేను ఎలా చేస్తున్నానో అలాగే యాజ్ ఇట్ ఈస్ గా చేయి అనేవారు తేజ. మొత్తానికి తేజకి నచ్చినట్టుగానే ఆమె చేసింది. 2002 జూన్ 14న విడుదలైన జయం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 1,80,00,000తో నిర్మించిన జయం 32 కోట్లు వసూలు చేయడం అప్పట్లో ఒక సంచలనం. అందరూ కొత్తవాళ్లు, ఒక్క స్టార్ కూడా లేడు. ఆ సినిమాకు ఉన్న బలం ఒకే ఒక్కడు తేజ మాత్రమే. తేజ మీద ఆధారపడి ఆ సినిమా అంతటి ఘన విజయం సాధించింది. సదా ఊహించలేదు అంత హిట్ అవుతుందని. వెళ్ళవయ్యా వెళ్ళు డైలాగ్ మీద తేజ ఎందుకు అంత దృష్టి పెట్టాడో ఆమెకి అర్థమైంది. అయితే అంతటి పెద్ద హిట్ అయినా కూడా ఆమెకు 3 నెలల వరకు అవకాశాలు రాలేదు. దాంతో సదా ఆమె అమ్మగారు కొంచెం బాధపడి మనసులో ఏమైనా లోపం ఉందా ఏమో అనుకుని తేజ గారికి ఫోన్ చేసి కూడా అడిగారు. అప్పుడు తేజ, మీరేమీ కంగారు పడకండి, మంచి అవకాశాలే వస్తాయి అని ధైర్యం చెప్పారు. ఆయన అన్నట్టుగానే ఏఎం రత్నం గారి ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. అప్పటికే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో నాగా సినిమా యాక్షన్ సీన్ మొదలు పెట్టేశారు. హీరోయిన్ గా చాలా మందిని అనుకున్నారు. కానీ జయం సినిమా విడుదల అవడంతో సదాను ఎంపిక చేశారు. ఆ తర్వాత నిర్మాత మాగంటి బాబు గారు అతని టీం సదాని అప్రోచ్ అయ్యి అల్లరి నరేష్ కి జోడీగా ఎంపిక చేశారు. ఆ సినిమా ప్రాణం. అది కూడా కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్ కావడంతో సదా కొంచెం నసిగింది. అప్పుడు ఆ సినిమాలోని నిండు నూరేళ్లు అనే పాటను వినిపించారు. ఆ పాట నచ్చిన తర్వాతనే
సదా సంతకం చేసింది. ప్రాణం సినిమాకి సంతకం చేసిన తర్వాత తమిళం నుండి కబురొచ్చింది. తను తెలుగులో నటించిన జయం సినిమా రీమేక్ లో తనే హీరోయిన్ గా నటించే అవకాశం అది. అందులో హీరో రవి. వరుసగా 3 అవకాశాలు ఈ విధంగా వచ్చేసరికి ఆమె చదువుని పూర్తిగా అటకెక్కిచ్చేసింది. నాగా సినిమా 2003 సంక్రాంతికి విడుదలై యావరేజ్ గా ఆడింది. ప్రాణం సినిమా అదే సంవత్సరం జూలైలో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ 2003 జూన్ 21న తమిళంలో విడుదలైన జయం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తమిళ సినిమాలో సదాతో పాటు గోపీచంద్, సుమన్ శెట్టి, షకీలా రిపీట్ చేశారు. ఆ తర్వాత తెలుగులో దొంగ దొంగది, తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో శేఖర్ కమ్ముల గారు ఆనంద్ సినిమాలో చేయమని అడిగారు. అయితే అది కూడా కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ కావడంతో చేయలేనని సున్నితంగా తిరస్కరించింది. ఆమెకు అన్ని కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్లు అయితే మళ్లీ ప్రాణం సినిమా లాగే అవుతుందని భయపడింది. అందుకే ఆనంద్ సినిమాను తిరస్కరించింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల గారు కమలిని ముఖర్జీ గారిని రప్పించారు. ఆ తర్వాత కన్నడంలో హీరో ధ్యాన్ సరసన నటించే అవకాశం సదాకు వచ్చింది. అదే మోనాలిసా సినిమా. ఆ సినిమా చేస్తున్నప్పుడే శంకర్ నుండి పిలుపొచ్చింది. శంకర్ నుంచి ఫోన్ రాగానే ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుంది. కానీ తర్వాత నిజమే అని తెలిసాక ఆమె చాలా ఆశ్చర్యపోయింది. శంకర్ టీం ఆమెను కలిసి మొదట జియ్యంగారి ఇంటి సొగస అనే పాట గురించి చెప్పారు. ఎందుకంటే ఈ పాట ఎక్స్పోజింగ్ తో కూడింది. ముందే ఎక్స్పోజింగ్ గురించి చెప్తే హీరోయిన్ తర్వాత బాధపడదు అని వాళ్ల ఉద్దేశం. ఈ పాటలో ఎక్స్పోజింగ్ ఉంటుంది. అది కూడా సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది. ఎటువంటి వల్గారిటీ ఉండదు. కానీ ముందే చెబితే బాగుంటుందని మీకు ముందే చెబుతున్నాం. అలాగే ఈ కాస్ట్యూమ్ వాడుకోవాలని కాస్ట్యూమ్ కూడా చూపించారు. దీనికి మీరు ఒప్పుకుంటే ఈ సినిమాకి మీరే హీరోయిన్ అని కూడా చెప్పారు. అప్పుడు ఆమె అంత ఎక్స్పోజింగ్ అయితే చేయలేనని, ఏదో కొంచెం అయితే పర్వాలేదు అని చెప్పడంతో ఆమె చెప్పినట్లుగానే శంకర్ గారికి విషయం చెప్పారు అతని టీం. శంకర్ గారికి ఆమె చెప్పే విధానం నచ్చి ఆమెకు ఏ విధంగా కంఫర్టబుల్ గా ఉంటే ఆ విధంగా చేస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా అన్నియన్లో విక్రమ్ కి జోడీగా ఎంపికయింది. తమిళంలో అన్నియన్, తెలుగులో అపరిచితుడుగా ఆ సినిమాను షూట్ చేశారు. అపరిచితుడు చేస్తున్నప్పుడే చంద్రముఖిలో జ్యోతికకి చేసిన పాత్రను చేయమని సదాని అడిగారు. కానీ శంకర్ గారు డేట్స్ అడ్జస్ట్ చేయలేను అని చెప్పడంతో ఆ అవకాశం జ్యోతికాకి వెళ్ళింది. మరికొన్నాళ్లు పోయాక చంద్రముఖి టీం వాళ్లు ఫోన్ చేసి రజనీకి ఆపోజిట్ గా దుర్గా పాత్ర కోసం ఒక 30 డేస్ డేట్స్ అడిగారు. ఆ సమయంలో కూడా శంకర్ గారు వియత్నాం నుంచి ఫైటర్స్ ని తీసుకొచ్చి పెద్ద ఫైట్ సీన్ ప్లాన్ చేయడంతో ఆ అవకాశం కూడా పోయింది. ఆ పాత్ర కోసం నయనతారను ఎంపిక చేశారు. అపరిచితుడు 2005 జూన్ 15న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత అటు తమిళం, ఇటు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. చుక్కల్లో చంద్రుడు, మోహిని, వీరభద్ర, క్లాస్మేట్, శంకర్ దాత జిందాబాద్, టక్కరి, తమిళంలో తిరుపతి, నాన్ అవల్ అదు, ఉన్నాలే ఉన్నాలే, మలయాళంలో జన్మం, నోవెల్, పులివేషం, అలాగే కన్నడలో హుడుగా హుడుగా, మైలారే, మల్లికార్జున, ఆరక్షక, అలాగే హిందీలో లవ్ కిచ్డీ, క్లిక్ అనే సినిమాలు చేసింది. అయితే 2012 తర్వాత నుండి ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత కూడా అడపాదడపా అవకాశాలు వస్తున్న సమయంలో 2015లో వాళ్ల అమ్మగారికి క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసి సదా, ఆమె నాన్నగారు మానసికంగా కుంగిపోయారు. వాళ్ల అమ్మగారికి క్యాన్సర్ ను తొలగించడానికి తుంటి దగ్గర సర్జరీ చేసినప్పుడు తగ్గినట్టే తగ్గి అది మళ్లీ విజృంభించింది. మళ్లీ ఆపరేషన్ చేశారు. ఆ విధంగా ఆమెకు ఆపరేషన్ చేయడంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. దాంతో ఆర్థికంగా కూడా కొంత వెనుకపడ్డారు. అప్పుడే సదా బి గ్రేడ్ మూవీ చేయడానికి కూడా వెనకాడలేదు. ఆ సమయంలో వచ్చిందే తమిళంలో టార్చ్ లైట్. అలాంటి సినిమాలు 2-3 చేసిన తర్వాత ఆమె అమ్మగారు అలాంటి సినిమాలు చెయ్యొద్దని చెప్పారు. సదా సినిమాలతో పాటు ఈటీవీలో వచ్చిన డి జూనియర్స్ సీజన్ 1, సీజన్ 2, డి స్పెషల్ జోడీ, అలాగే తమిళంలో జోడీ నెంబర్ 1 షోలకి కూడా జడ్జ్ గా వ్యవహరించింది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన కిట్టి పార్టీ సినిమాలో కూడా నటించింది. సదా ఇంకా పెళ్లి చేసుకోలేదు. వాళ్ల అమ్మగారికి ఆరోగ్యం బాగోకపోవడంతో అన్నీ తానే చూసుకుంటుంది. సదాకి ఇంకా ఎన్నో మంచి మంచి అవకాశాలు రావాలని, ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మంచి సక్సెస్ అవ్వాలని మనము కోరుకుందాం.